నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో, ధ్యానంలోకి నేను 2020 సెప్టెంబర్ ఫస్ట్‌లో వచ్చాను. అండ్ రావడంతోని మన పద్మజక్క గారు గురువు. సో, ఆవిడ విజయవాడలో ఉంటారు. ఇప్పటి వరకు కూడాను నేను ఆవిడ దగ్గరే ఆవిడే నా గురువు. అంతకుముందు నాకు పత్రిజియన్ సార్ తెలీదు. ప్లస్ పిరమిడ్ అంటే తెలీదు. పిఎస్ఎస్ఎం అంటే తెలీదు. పిఎంసి అంటే ఏం తెలీదు. నాకు తెలియని ఒక ఆలోచనలు వస్తూ ఉంటుండే అన్నట్టు. ఆ ఆలోచనల్లో ఆస్ట్రల్ ట్రావెల్స్ కూడా అయినాయి అన్నట్టు. నేను ధ్యానంలోకి రాకముందే నాకు ఆస్ట్రల్ ట్రావెల్స్ అయినాయి. సో, ఎందుకు ఇలా నాకు ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి? దీని మీనింగ్స్ ఏంటివి? అనేసి నేను ఆస్ట్రాలజీ కూడా నేర్చుకున్నాను. సో, ఆస్ట్రాలజీ గురువుని నేను అడిగాను. సో, ఆయనన్నారు, "నువ్వు అవన్నీ పట్టించుకోకమ్మా. అవి అలాంటివి వస్తూ ఉంటాయి, పోతుంటాయి." కానీ నాలో ఆ తపన ఉంటది చూడండి. ఆ తపన మాత్రం ఇదేందో నేను తెలుసుకోవాలి. ఎందుకు నాకు ఈ రకమైన ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి? ఏదో నా శరీరం నుంచి పైకెళ్ళిపోతుంది. నేనెక్కడికో ఎళ్ళిపోతున్నాను. ఈమేమో తెల్లగా కనబడుతున్నది. ఇలాంటియన్నీ ఎక్కడికో ఎళ్ళిపోయి ఏదో చేసేస్తున్నాను. ఏంటిదిది? నాకు సమాధానం కావాలి అనేసి అలా వెతుకుతూ ఉంటే మాకు నేను హ్యూస్టన్ కేటీలో ఉంటాను. టెక్సాస్‌లో. ఒక ఫ్రెండ్ స్నేహహస్తము ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడిపిస్తుంటుంది. తన పేరు వరలక్ష్మీదేవి. త ఆహ్, త ఎప్పుడు నేను ఇలా డొనేషన్స్ చేస్తూ ఉంటుంటే ఇలానే సరదాగా మాట్లాడామన్నట్టు. తను బాగా మెడిటేషన్ చేస్తారు. వెరీ గ్రేట్ మాస్టర్. ఇలా వస్తుంది అనంటే, సరే నేను నిన్ను ఒక గ్రూప్‌లో జాయిన్ జేస్తాను. అమ్మ చెప్తారు అనేసి. దాని ఎక్స్‌ప్లనేషన్ ఎవ్రీథింగ్ అమ్మ చెప్తారనేసి. సో, ఆ గ్రూప్‌లో జాయిన్ చేశారు. కానీ అమ్మ అంటే ఎవరు అనేది నాకు తెలియకపోతుండే. నేనడిగిన క్వెషన్‌కి చాలా మెసేజెస్ వచ్చేసేటిది నాకు పర్సనల్‌గా. సో, మీరు అమ్మనా? మీరు అమ్మనా? మీరు అమ్మనా? అనేసి అందరూ నాకు ఇలా అవుతది, అలా అవుతది, ఇది యాస్ట్రల్ ట్రావెల్ అని అప్పుడు నేను విన్నా అన్నట్టు. ఓహో! ఇది యాస్ట్రల్ ట్రావెలా? అంటే ఏంటిది? యాస్ట్రల్ ట్రావెల్ అంటే? ఎందుకు యాస్ట్రల్ ట్రావెల్ అని అంటున్నారు అనేసి. సో, ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు అమ్మ గ్రూప్‌లో జాయిన్ అయినప్పుడు అప్పుడు ఆ అమ్మ క్లాసెస్ తీసుకుంటుండే. కోవిడ్ సీజన్ కాబట్టి జూమ్. నాకు జూమ్ కూడా ఏంటో తెలియకపోతుండే. ఎలా ఆపరేట్ చేయాలో తెలియకపోతుండే. ఎలా జాయిన్ అవ్వాలో తెలీదు. ఇవన్నీ ఉంటుండే. అన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు. సో, అలాంటి స్టేట్ నుంచి అంటే టోటల్‌గా ఒక ఎంప్టీ బౌల్ లాగా నేనెళ్ళాను. ఎంప్టీ గ్లాస్ లాగా వెళ్ళి అమ్మ దగ్గర ప్రతి టాపిక్ తను చాలా బాగా చెప్తారు. అన్ని టాపిక్స్ అని ఇప్పటి వరకు కూడాను కంటిన్యూయస్‌గా ఎవ్రీ సింగిల్ డే అమ్మది బాధ్యత అంతా ఇంగ ఇప్పుడు నేనే తీసుకొని హోస్ట్ అలా చేసుకుంటూ తెలుగులో చెప్తారమ్మ క్లాసెస్ అది. ఇమ్మీడియేట్‌గా అమ్మ దగ్గర జాయిన్ అయిన తర్వాత నాకు అన్ని మీనింగ్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. అర్థం. ఇలా వస్తుంది. ఎందుకిలా వస్తుంది? నేనేం చేయాలి? నాకెందుకిస్తుంది? మరి నాకు భయమేస్తుంది. ఎ శరీరం మొత్తం పైకెళ్ళిపోతుంది అననంటే. అంటే అలా కాదు యాస్ట్రల్ ట్రావెల్ అంటారు దాన్ని. సూక్ష్మ శరీరము ఎళ్తుంది అనంటే, అదేంటిది సూక్ష్మ శరీరము? ఎన్ని శరీరాలుంటాయి అననంటే, శుద్ధ చైతన్య సాధన అనే క్లాస్ చెప్పారు అమ్మ. అందులో డీటెయిల్డ్‌గా చెప్పారన్నట్టు. అమ్మ పద్మజక్క అని ఛానెల్ ఒకటుంటుంది. అందులో ప్లే లిస్ట్‌లో శుద్ధ చైతన్య సాధన ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ వినాల్సిందే. అవన్నీ బేసిక్స్ అన్నట్టు. అంటే మనం ఏంటిది? మన దగ్గర ఎన్ని తత్వాలున్నాయి? మనం 25 ఉంటాయి. ఆ 25 ఏంటిది? 4 అంటే పంచీకరణ అంటారు. అంటే ప్రతి ఒక్కటి ఈ పంచభూతాలు విడదీషబడి ఉన్నాయి. ఏ రకంగా విడదీషబడినయి అనేది పంచీకరణలో చెప్పారు. 5 పంచభూతాలు, అంతరేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు ఇలాంటివి ఒక్కొక్కటి స్ప్లిట్ చేసి పీపీటీ ద్వారా చూపించుకుంటూ చెప్పారు. బావుంటుంది ఆ ఎక్స్‌ప్లనేషన్ అంతా. ఆ రకంగా నేను నా ఎదుగుదల స్టార్ట్ అయింది. నేను సెప్టెంబర్ 1కి జాయిన్ అయినాను. ఇమ్మీడియేట్‌గా నాకు ప్రసన్న మెడిసిటీ
మనం ఇలా పిహెచ్డి ఒక యూనివర్సిటీ చేపిస్తున్నది. అందులో శివరామప్ప సారు కూడా ఒక మెంబర్ అన్నట్టు. సో అలా పిహెచ్డి స్టార్ట్ చేద్దాం మనము అని అంటే సరే అనేసి 2021లో మార్చ్లో పిహెచ్డి నేను స్టార్ట్ చేశానండి. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఇన్ యోగా అండ్ స్పిరిచువల్ సైన్సెస్. సో లాస్ట్ ఇయర్ 2024లో మాకు మాస్టర్స్ అయిపోయింది. నే ఇప్పుడు పిహెచ్డి కంటిన్యూస్గా స్టార్ట్ నడుస్తుంది. ఒక పేపర్ కూడా పబ్లిష్ చేసేసాను. అండ్ సెకండ్ పేపర్ ఇప్పుడు హ్యాపీనెస్ అనాలిసిస్ మీద చేస్తున్నాను. అది కూడాను ఇట్స్ అ కంపారిటివ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఎలా హ్యాపీనెస్ ఏ ఫ్యాక్టర్స్ నుంచి మనము చేస్తున్నాము, హ్యాపీ అవుతున్నాము అనేసి ఆ రకంగా క్వశ్చనర్ ఉంటుంది, సర్వే ఉంటుంది. దాని మీద నేను చేస్తున్నాను. అండ్ దాంతో పాటు న్యాచురోపతి, మాస్టర్స్ ఇన్ న్యాచురోపతి ఇగో ఈ డిసెంబర్లో మాకు కంప్లీట్ అయిపోయింది. సో 2 మాస్టర్స్ అన్నట్టు, ఒకటి యోగా అండ్ స్పిరిచువల్ సైన్స్, ఇంకొకటి మాస్టర్స్ ఇన్ న్యాచురోపతి. ఇది ఈ లోపే ఆస్ట్రల్ ట్రావెల్స్ కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. దాంతోపాటు ఆ ఎదుగుదల నాకు తెలియకుండానే నేను ఎదుగుతూ పోతూ పిఎస్ఎస్ఎం గ్లోబల్లో మేడంతోని నాకు పరిచయం అయ్యి పైమా కిడ్స్ ఒకటి మేము ఈ ఇయర్ పిల్లల కోసం అన్నట్టుగా మెడిటేషన్ చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి అన్న ఉద్దేశంతోని మేము అది సంకల్పం తీసుకొని మేము స్టార్ట్ చేసి మేడము ఇంకా నన్ను దానికి హెడ్గా పెట్టేసి ఇంకా అన్ని కంట్రీస్, నాట్ ఓన్లీ యుఎస్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రతి కంట్రీలో మనము ఇది స్థాపించాలి. పిల్లలకి మెడిటేషన్ అనేది నేర్పించాలి. ఎందుకు నేర్పించాలి అని అంటే వాళ్ళొక ప్యూర్ సోల్స్. ఆ ప్యూర్ సోల్స్ని మనం అలానే ఉంచాలి. ఎంతో అంటే సహస్రార ఓపెన్ అయ్యి ఉంటుంది వాళ్ళకి ఎప్పుడూను. ఆ సహస్రార చక్రం అనేది అలానే ఓపెన్ అయ్యిండి కంటిన్యూస్గా వాళ్ళ లైఫ్లో ఆ యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఎలా పంపించాలి అన్న ఉద్దేశంతోనే కంటిన్యూస్గా అది ధారాళంగా పోవాలన్న ఉద్దేశంతోనే, ఆ సంకల్పంతోనే, ఆ ఇంటెన్షన్స్తోని మేము పైమా కిడ్స్ అనేది పెట్టాము. సో అందుకని చాలా మనం యుఎస్లో కానీ ఎనీ అదర్ కంట్రీస్లో కానీ పిల్లలకు కూడా నేర్పించడం స్టార్ట్ చేశారు. సో ఇది ఇది నా బ్రీఫ్. ఇంకా నేను మాంటెసరీ టీచర్ని కూడాను. నేను డే కేర్ కూడా 20 ఇయర్స్ నుంచి నడిపాను. ఈ మధ్యకాలంలోనే ఇంకో కొంచెం నేను గ్లోబల్గా వెళ్ళాలి అన్న ఉద్దేశంతోని ఈ వాలంటరిజంని నేను యాక్సెప్ట్ చేసి పిఎస్ఎస్ఎం గ్లోబల్లో మిగతా అన్ని కంట్రీస్కి ఇప్పుడు లాస్ట్ వీక్ మేము యూకేకి మేము ఇనిషియేట్ చేశాము. సో ఇప్పుడు యూకే మెడిటేషన్స్ స్టార్ట్ అయింది అన్నట్టు పిల్లలకి అక్కడ. అలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి మన పిఎస్ఎస్ఎం గ్లోబల్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే ఆ సంకల్పం తీసుకొని మేము చేసాం. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా కానీ వేరే అదర్ కంట్రీస్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ అక్కడ పిల్లలకి మేము ఓన్లీ పిల్లలకే చేస్తామండి. పిల్లలకి మెడిటేషన్ కావాలి అని అంటే మాకు చెప్పండి, నన్ను రీచ్ అవ్వండి. మేము అక్కడ కూడా ఇనిషియేట్ చేస్తాము. అండ్ ఎలా ట్రైన్ కూడా చేస్తాం. ఎలా పిల్లలకి మనము నేర్పించాలి మెడిటేషన్, ఎలా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అటెన్షన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం లీడర్షిప్ స్కిల్స్ నేర్పిస్తాం అన్నట్టు పిల్లలకి. వాళ్ళంతలకు వాళ్ళు స్వతహాగా డిసిషన్స్ తీసుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి. ఎటువంటి అబ్యూస్ దానికి వెళ్ళకుండా ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ ఫ్యూచర్ని స్ట్రెస్‌లెస్ అన్నట్టు. అంటే స్ట్రెస్ లేకుండా ఏ రకంగా వాళ్ళ జీవితాన్ని గడపాలి అన్న టెక్నిక్స్ కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. అలానే ఎవరన్నా గానీ ఆ కంట్రీకి ఇనిషియేట్ చేసుకోవాలి, తీసుకోవాలి అని అన్న వాళ్ళని కూడా మేము ట్రైన్ చేస్తున్నాం. అలా.